ఫ్యామిలీ చూస్తారా, అబ్బాయిలు చూస్తారా, అమ్మాయిలు చూస్తారా, లవర్ చూస్తారా, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కలిపి చూస్తారా చూడండి. కానీ రష్మిక మందన ఇప్పటి వరకు మాకు రష్మిక అనుకున్నాము, మా రష్మిక అనుకున్నాము. ఇప్పుడు రష్మిక మందన మాది కాదండి. చూసిన నేను ఫేక్ రివ్యూ చెప్పటేను. అమ్మాయిలది చూడండి, వండర్ఫుల్. నాకు నచ్చలన్నా దండం మాకు రష్మిక మందన ఇష్టం కాదు. రష్మిక మందన చెప్తాడు అనుకుంటారు. కానీ అమ్మాయిలు మీకు నచ్చిన హీరోయిన్ హీరోయిన్ ఇష్టం అని చెప్తాను కానీ దా గర్ల్ ఫ్రెండ్ సినిమా నేను కాదన్నా వేరే రివ్యూ పబ్లిక్ రివ్యూ తీసుకోండి చెప్తారు. మాత్రం కేవలం మీకోసమే. మాది కాదు, ఇన్ని రోజులు మాది అనుకున్నాం. అమ్మాయిలు అయితే ఖచ్చితంగా రష్మిక మందన కోసం రావాలి. వండర్ఫుల్ మూవీ. నేనైతే ఇంతకన్నా మంచిగా చెప్పాను, ఖచ్చితంగా చెప్పిన. పాట పాడింది కూడా అందుకోసమే చెప్పింది. రా రా అన్నాడు ఎన్నియలో రాహుల్ రాహుల్ రవీంద్రన్ ఎన్నియలో రా రా అన్న రమ్మని అన్నది ఎన్నియలో రష్మిక మందన ఎన్నియలో ఎర్రజండెరజండెరజండెరజండే. ఈ పాట ఎందుకు పాడానో వచ్చి సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. పుష్పరాజులో రప్ప రప్ప అని అల్లు అర్జున్ అనిపిస్తే, ది గర్ల్ ఫ్రెండ్ లో రష్మిక మందన రప్ప రప్ప అనిపిస్తుంది క్లైమాక్స్ లో. కానీ తన ప్రేమ కూడా చూపించేస్తుంది వండర్ఫుల్ గా. కొట్టాల అవత అంటే ఆడపిల్లకు కాస్త ప్రేమ అనేది ఉంటది కదా. రేటింగ్ లో ఉండవు రప్ప రప్పలే. ఖచ్చితంగా మారుతారు. సేమ్ టైం అమ్మాయిలు కూడా మారుతారు. కానీ ఇక్కడ డైరెక్టర్ ఏమనుకున్నాడు అడే చూపించాడు. అబ్బాయిల గురించి ఎందుకు చూపించారు, అమ్మాయిలు సైకోలాగా మాత్రం వాళ్ళ గురించి ఎందుకు చూపించలేరు అంటారు. ఆయన అనుకోలేదు, మీరు అనుకుంటున్నారు. సో అది మీరు తీసుకోండి, ఓకేనా. రప్ప రప్ప ఖచ్చితంగా వండర్ఫుల్ మూవీ చూడండి. రష్మిక కోసం ఇన్ని రోజులు మాది అనుకున్నాం. రష్మిక మందన మా క్రష్ కాదు, అమ్మాయిల క్రష్. ఆడపిల్ల కాదు, శివంగి బిడ్డ వచ్చింది. దున్నేత్తాంది, మీ ఇష్టం, పండుగ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ద గర్ల్ ఫ్రెండ్ సినిమా చూసినా రియల్ గా చెప్పాలంటే మరి రష్మిక మందన గారు స్టోరీ ఎంచుకోవడం కానీ, లవ్ స్టోరీ కానీ, అంటే రొటీన్ స్టోరీ చాలా సినిమాలు చూసినాం. కొత్తగా ఏం చూపించాలి నాకైతే అనిపించలే. సో రష్మిక మందన నీ రేంజ్ ఏడో ఉంది మేడం. కానీ మెట్టు ఎక్క మీరు మెట్టు దిగుతారు ఈ సినిమాలో. నాకైతే అంటే లాగ్ అనిపించింది అన్న. అంటే డైరెక్టర్ గారు ఏది చూపించాలో ఎట్లా చూపించాలని ఆయన అనుకున్నది ఒకటి, ఎడిటర్ చేసింది ఒకటి, మాకు చూపించింది ఒకటి. నాకైతే కొంచెం స్లోగా అనిపించింది. అంటే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసిపోయినా, అది ఏదో అయిందన్న. క్లైమాక్స్ మాత్రం కొంచెం బాగుందన్న. అంతేగాని సినిమా అంత లాగు అంటే ఏది అంటే నేను ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకున్నా, నా ఎక్స్పెక్టేషన్కి రీచ్ కాలే అన్న. సో అంటే ఇలాంటి సినిమాలు చాలా వచ్చినాయి. చాలా సినిమాలు లవ్ స్టోరీలు, ఎమోషనల్, మళ్ళీ ఇది క్లైమాక్స్, అంటే మళ్ళీ హీరో ఆడు సైకో అయితే అలా చాలా సినిమాలు చూసినాం. సో ఈ సినిమాలు అంత పెద్దగా చెప్పుకునేది ఏం లేదు. సో చూడొచ్చు రొటీన్ సినిమా, మరీ హిట్ కాకుండా యావరేజ్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మెయిన్గా రష్మిక మందన కోసం పోయినా, ఎందుకంటే మన శ్రీవల్లి పుష్పలో ఆమె ఎంత యాక్టింగ్ చేసింది తెలుసు. అండ్ నేషనల్ క్రష్ ఆమె చూసిపోయినా, కానీ కొంచెం ఎక్స్పెక్టేషన్ తక్కువ ఈ సినిమా కానీ అనిపించింది. సో చూడొచ్చు అన్న. ఓకే అతనికి ఇచ్చిన క్యారెక్టర్ మాత్రం 100 అంటే ఇప్పుడు డైరెక్టర్ ఏది చెప్పిండో అతను 100% చేసిండు. కానీ ఇంకా ఎనర్జీ లేదు, డ్రాప్ అవుతా ఉంటుంది. ఇంకా ఎనర్జీ పెంచుకొని ఇంకా గట్టిగా వేస్తే బాగుండు అనిపించింది. సో చూడొచ్చు అన్న సినిమా. అంటే ఇప్పుడు లవ్ స్టోరీలు, మళ్ళా లవ్ ఫెయిల్ అయితే హీరో గాడు గడ్డం పెంచుకొని మీసం పెంచుకొని అర్జున్ రెడ్డి ఇలాంటి సినిమా ఉన్నాయి కానీ, అంటే లవర్ మిస్ అయితే సైకో మారిపోవడం ఇలాంటి సినిమాలు మనం చూసి వచ్చినాం కానీ. సో అలాంటి టైప్ లో సినిమా అంట. లవ్ స్టోరీ అంత కనెక్ట్ కాలేదన్నమాట ఈ సినిమా. సాంగ్స్ అంత నార్మల్ సాంగ్సే, కానీ స్టోరీ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకుని పోయినా అది తగ్గిందన్న. అది చూసుకోవాలి ఇంకోసారి అని అనుకోవాలి. అండ్ రష్మిక మందన గారు మీరు ప్రాజెక్ట్ తీసుకునే ముందు కూడా వెనక ముందు చూసుకోండి. డబ్బులకు మాత్రం ఆశపడి సినిమాలు చేయకండి. థ్యాంక్ యూ.